ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం 74వ నామాన్ని తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగంలోని లలితాపరాభటారిక అమ్మవారి యొక్క 74వ నామాన్ని గురించి తెలుసుకుందాం. బండపుత్రవధోయుక్త బాలా విక్రమనందితాయై నమః. ఓం శ్రీ బండపుత్రవధోయుక్త బాలా విక్రమనందితాయై నమః. ఓం శ్రీ బండపుత్ర వధోయుక్త బాలా విక్రమనందితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం బండపుత్ర వధోయుక్త బాలా విక్రమనందితాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం బండపుత్ర వధోయుక్త బాలా విక్రమనందితాయై నమః. బండాసురుడు మన్మథుని భస్మం నుంచి పుట్టినటువంటి వాడు. వారికి 32 మంది సంతానం ఉన్నట్లుగా మనకి బ్రహ్మాండ పురాణం చెప్తోంది. 32 మంది పుత్రులు. చతుర్బాహుడు, ఉపమాయువు మొదలైనటువంటి వాళ్ళు. వీరిని ఇంద్రాదులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఈ రాక్షసులను చంపాలంటే 11 సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి దేవత వల్ల మాత్రమే అవుతుందని బ్రహ్మ యొక్క వరం. 11 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలిక వల్ల మాత్రమే వీళ్ళకి మరణం సంభవిస్తుందని చెప్పేసి బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. దాంతో ఎవరి వల్ల వాళ్ళు మరణం పొందట్లేదు. ఇక్కడే ఒక మెలుకుంది. వీరిని చంపే కన్యకి 11 సంవత్సరాలు మాత్రం దాటకూడదు. 11 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలిక మాత్రమే వీరిని చంపగలుగుతుంది అని చెప్పేసి వరం ఇచ్చాడు. వేదాంగ పాండిత్యం ఉండాలి, క్రోధం ఉండకూడదు, అవివాహిత అయి ఉండాలి. పూర్వం ఎందుకంటే అవివాహిత అంటే పూర్వం 7 ఏళ్ళకి 8 ఏళ్ళకి వివాహం చేసేవారు, బాల్య వివాహాలు. అందుకని 11 సంవత్సరాల లోపు ఉండాలి. అలాగే వివాహం కాకూడదు, అలాగే క్రోధం ఉండకూడదు, కోపం ఉండకూడదు. అలాగా ఈ బండపుత్రులు వరం కోరుకున్నారు. అందుకనే అమ్మవారు అందుకనే బాల అవతారం. ఈ అమ్మవారు ఎత్తి ఒక శక్తిని సృష్టించింది. ఈ శక్తి లలితాంబికాత్మ పుత్రిక. ఈ శక్తే బాల శక్తి అమ్మవారి యొక్క పుత్రిక. కారణ జన్మరాలైనటువంటి ఈ తల్లి సమస్త శాస్త్రజ్ఞానం జన్మతః పొంది బండపుత్రులను చంపడానికి సంసిద్ధురాలైంది. అప్పుడు ఆ బాలాదేవి పరాక్రమాన్ని చూసి అమ్మవారు చాలా సంతోషించింది. శ్రీమాత ఆత్మశక్తి అనే బాలాదేవికి విమర్శ శక్తి అని చెప్పేసిన పేరు కూడా ఉంది. ఈ శక్తి ప్రధాన లక్షణం ఏంటంటే సంసార సంబంధమైనటువంటి బంధాలను తొలగించడం. అలాగే ప్రతి వ్యక్తిని సంసార బంధాలు చుట్టుముడుతూ ఉంటాయి, అటువంటి ఇబ్బందులు లేకుండా రక్షిస్తూ ఉంటుంది. అందులో భార్యాభర్తల బంధం, సంతాన బంధం, గృహబంధం, పశుక్షేత్ర బంధం మొదలైనటువంటి ముఖ్యమైనది. అందుకనే ప్రతి మనిషికి కూడా కొన్ని బంధాలు ఉంటాయి. ఏంటంటే అవి భార్యాభర్తల బంధం, అలాగే సంతానం మీద మమకారం, నా పుత్రుడు, నా కొడుకు, నా కూతురు, నా మనవళ్ళు. అలాగే పశుక్షేత్రాలు, నా గేది, నా ఆవు, నా కుక్క. ఇలాగ ఈ బంధాల నుంచి విముక్తి పొందడానికి పూర్వం ఋషులు యోగాభ్యాస తత్పరులై కఠోర తపస్సు చేసేవారు. వశిష్ఠాదులు ఈ తపః ప్రభావం వల్లనే సంసారంలో ఉండి కూడా సంసార బంధాలకు అతీతంగా ఉండేవారు. కేవలం సృష్టి కొనసాగడానికే వీరు గృహస్థాశ్రమ నిర్వహణ ఉండేది. సృష్టి సాగించడానికి మాత్రమే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, మిగతా బంధాలు ఏవి పెట్టుకోలేదు. అటువంటి బంధాలను పెట్టుకోకుండా ఉండడం కోసం ఈ అమ్మవారి యొక్క నామాన్ని ప్రతినిత్యం వాళ్ళు పఠిస్తూ ఉండేవారు.
క్రమంగా సామాన్యుల్లో అజ్ఞానం ప్రభావం వల్ల సంసారమే సర్వస్వం అని బ్రహ్మ పట్టుకుని తద్వారా శాశ్వతమైనటువంటి దుఃఖాన్ని మానవుడు తెచ్చుకున్నాడు. ఈ దుఃఖ వినాశనమే బంధాపుత్రనాశనం. ఈ భ్రమను తొలగించే శక్తి ఒక్క బుద్ధికి ఐం క్లీం తౌహ్ తౌహ్ క్లీం ఐం అనే మంత్రంతో కనుక ఈ అమ్మవారి నామాన్ని ఉపాసన చేస్తే ఇక సంసార దుఃఖాలు ఏమీ ఉండవు. ప్రస్తుత కాలంలో చాలామంది కొంచెం కష్టం వస్తే బుద్ధి పనిచేయక బాధపడుతూ ఉంటారు. దుఃఖం యొక్క లక్షణం బుద్ధి స్తంభన. అది ఈ నామం యొక్క అర్థం. ఈ ఫలితం ఏంటంటే 27 సార్లు ఈ మంత్రాన్ని రోజు జపిస్తే కనుక మనకి కష్టాలు అనేవి రావు. ఒకవేళ వచ్చినా అందులో నుంచి మనకి బయటపడడానికి కావాల్సినటువంటి తెలివితేటలు మనకి వెంటనే స్ఫురిస్తాయి ఈ మంత్రపఠనం వల్ల. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా 27 సార్లు ఏదైనా కష్టం వస్తే ఈ మంత్రాన్ని పఠించండి, ఈ నామాన్ని పఠించండి. అలాగే వ్యసనాలు ఎక్కువైపోతాయి కొంతమందికి. దాంట్లోంచి బయటపడలేనటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని రోజు 11 సార్లు పఠించండి. తాగుడు, జూదం ఇలాంటి వ్యసనాలు ఉంటాయి, దుర్వ్యసనాలు. ఈ దుర్వ్యసనాల నుంచి వాళ్ళు బయటపడలేరు. అటువంటి వాళ్ళు రోజు కనుక 11 సార్లు కనుక మంత్రాన్ని జపించినట్లయితే వాళ్ళు ఆ వ్యసనాల నుంచి బయటపడతారు. అలాగే పరీక్షలకు వెళ్ళేటువంటి విద్యార్థులు, చిన్నపిల్లలు పరీక్షకు వెళ్ళే ముందు ఆందోళనకు గురవుతారు. పరీక్ష ఎలా ఉంటుందో, ఏ ప్రశ్నలు వస్తాయా, మనం చదివిన వస్తాయా, చదవని వస్తాయా, మనం రాయగలుగుతామా, రాయలేకపోతామా, టైం సరిపోతుందా, టైం సరిపోతా, ఎవరినో చూస్తున్నారా, ఎవరిని చూడలేదా, ఇలాంటివన్నీ కూడా మనకి జ్ఞాపకం వస్తుందా, జ్ఞాపకం రాదా, ఇలాంటి ఆందోళనకు చెందేటువంటి విద్యార్థుల చేత ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే 36 సార్లు పఠించి ఆ పరీక్షకి కనుక పంపినట్లయితే వాళ్ళు ఆ పరీక్షలో చక్కగా ఉత్తీర్ణులై మంచి ఉన్నత స్థితిని పొందుతారు. అది ఈ మంత్రం యొక్క, ఈ నామం యొక్క ఫలితం. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మంత్రాన్ని, నామాన్ని పఠించి మీ కోరికలను తీర్చుకుంటారని ఆశిస్తూ బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితాయై నమః. ఓం మండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందితాయై నమః. ఇలాగే ఈ నామాన్ని పఠించి మీ యొక్క కోరికల్ని నెరవేర్చుకుంటారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబాకు వెంకట ప్రభాకర్ బాబు.